నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ఏదైతే చూసుకుంటే నిన్న దివ్యాంగులపై కూడా స్మితా సబర్వాల్ గారు అయితే కామెంట్స్ చేయడం అయితే జరిగింది. ఏదైతే చూసుకుంటే ఇప్పుడు ఆ కామెంట్స్ తీవ్ర దుమారం రేపుతుంది. సో మరి ఇదే అంశం మీద ఈరోజు ప్రెస్ క్లబ్లో కూడా వాళ్ళందరూ కలిసి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మరి మాట్లాడదాం ఇదే అంశం మీద. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి డీహబ్ ఫౌండర్ కొప్పుల వసుధర గారు ఉన్నారు. మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. మేడం అయితే చూసుకుంటే నిన్న స్మితా సబర్వాల్ గారు అయితే మీ మీద కామెంట్స్ చేయడం జరిగింది. అయితే వాళ్ళకున్న రిజర్వేషన్ రద్దు చేయాలంటూ అని చెప్పిన కామెంట్స్ ఎట్లా చూస్తారు? యాక్చువల్లీ ఆమె ఫిజికల్ ఫిట్నెస్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఇలాంటి ప్రీమియర్ సర్వీసెస్ అని ఆమె ఈ సివిల్ సర్వెంట్స్ని ప్రీమియర్ సర్వీసెస్గా ఆమె డిసైడ్ చేశారు. సో ఇప్పుడు మేము అడుగుతున్నాము, మా ఫిజికల్ ఫిట్నెస్ గురించి క్వశ్చన్ చేసిన ఆమెకి మెంటల్ ఫిట్నెస్ అనేది అంటే ఆమె మెంటల్ హెల్త్ ఎలా ఉంది మేము కూడా చెక్ చేయాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఒక ఐఏఎస్ అధికారికి అది కూడా చాలా ఇంపార్టెంట్ కదా. సో దాన్ని టెస్ట్ చేయడానికి డాక్టర్ చూపించుకోవడానికి రెడీ అయితే మేము కూడా ఫిజికల్ ఫిట్నెస్ ఎంతవరకు ఉన్నాం, మేము ఎంత ఫిట్ ఈ జాబ్స్కి అనేది మేము కూడా ప్రూవ్ చేసుకుంటాం. ఆమె రెడీనా మరి? ఒక గవర్నమెంట్ అధికారి అయి ఉండి ఒక మంచి పొజిషన్లో ఉన్న ఆవిడ ఇట్లా దివ్యాంగుల మీద అంటే దివ్యాంగులు అని సరే చాలా మంది రెస్పెక్ట్ ఇస్తారు. సో వాళ్ళ మీద ఇట్లాంటి కామెంట్స్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంట? అది అదే నేను చెప్తున్నా, వాళ్ళ మెంటల్ ఇల్నెస్ అనేది ఈ స్టేట్మెంట్ ప్రూవ్ చేస్తుంది. ఇలాంటి అధికారులు కూడా వాళ్ళ మనసులో వాళ్ళ మెదడులో ఒక వికలాంగుల పట్ల వివక్షత అనేది ఉంది, నాటుకొని ఉంది అది వాళ్ళ మెదడులో. అది ఎట్లా తొలగించాలి? మేము ఎన్ని విజయాలు సాధిస్తున్నాము, ఎంతో ముందుకు వెళ్తున్నాము, ఎంతో కష్టపడి ఇప్పుడు ఎన్నో పోరాటాలు చేస్తే స్వతంత్రం వచ్చింది. మరెన్నో పోరాటాలు చేస్తే రాజ్యాంగం చాలా హక్కులు కల్పించింది మార్జినలైజ్డ్ సెక్టార్కి. ఉమెన్ కోటా అయినా కూడా దాని ద్వారానే వచ్చింది. ఆమె కూడా ఉమెన్ కోటా ఉపయోగించుకునే కదా చేస్తున్నారు. మరి కానీ మా హక్కుల్ని మేమే సాధించుకున్నాం, మేమే పోరాటం చేసుకున్నాం. ఎవరు మాకు తరఫున వాదించి చేసిన వాళ్ళు లేరు. అలాంటి 25 ఏళ్ళు అయింది మాకు ఈ కోటా వచ్చి. ఇప్పుడు ఈమె కోటా వద్దనడానికి చట్టం కల్పించిన హక్కుని వద్దనడానికి ఈమె చట్టాన్ని గౌరవించి చట్టాన్ని ప్రజలకి ఇంప్లిమెంట్ చేయాల్సిన హోదానే తప్ప ఈమె చట్టాన్ని ప్రశ్నించే హక్కు ఈమెకు లేదు. ఒక ఇండియన్ సిటిజన్గా కూడా అలా ఈమె అవసరమా అనడమే పెద్ద తప్పు. అలాంటి తప్పు బహిరంగంగా ఈమె పెట్టి 24 గంటలైనా దాన్నే వత్తాసు పలుకుతూ ఆమె స్టేట్మెంట్ నేను కరెక్టే అని ఆమె రీట్వీట్లు చేస్తూ ప్రతి ఒక్కరికి చేస్తున్నా కూడా ఈ ప్రభుత్వము అధికారులు ఏం చేస్తున్నారు? ఆమె మీద చర్యలు తీసుకోకుండా. ఎందుకంటే వికలాంగుల మీద కదా. సో ఏముందిలే అనే లెక్కలేంటనము, ఆ చిన్న చూపు అందరికీ ఉన్నదని ప్రస్పష్టంగా తెలుస్తుంది ఇక్కడ. చూసుకుంటే ఇంత జరుగుతున్నా కూడా గత 24 గంటల నుండి కూడా ప్రభుత్వం కూడా దీనిపై స్పందించలేదు. ఒకవేళ మరి ప్రభుత్వానికి ఎట్లాంటి సూచనలు ఇవ్వబోతున్నాయి? ఎందుకంటే మీ డిమాండ్స్ ఏంటి? నేనేమనుకుంటున్నానంటే మేము అంతర్గత రాజకీయాలు ఎలా ఉన్నప్పటికీ ఈ వ్యాఖ్యల్లో దివ్యాంగుల్ని ఒక వెపన్లా వాడుకోవడం అనేది పెద్ద తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అదే ఎస్సీ ఎస్టీ బీసీ కమ్యూనిటీస్కి ఈ కోటా వద్దు అని అనమనండి, అంటారా వీళ్ళు? ప్రభుత్వం ఊరికా ఉంటుందా? లేకపోతే మిగతా సంఘాలు ఊరికా ఉంటాయా? ఇదని బలం, ఇక్కడ బలం లేదని చెప్పేసి. సో దీన్ని ప్రభుత్వం వెంటనే ఆమె మీద చర్యలు తీసుకోవాలి. అట్లీస్ట్ నోటీసులు పంపించాలి. మీరు దీనికి ఒక వివరణ ఇవ్వాలి, ఇది రాంగ్, ఈ వీళ్ళని విమర్శించడం అవమానించడం అనేది. కానీ ఎటువంటి చర్యలు తీసుకోపోవడం బాధాకరం. మేము కూడా 24 గంటలు టైం ఇస్తున్నాము స్మితా మేడం గారికి. ఆమె బహిరంగ క్షమాపణ వివరణాత్మకంగా అది ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్తే ఇంకా బాగుంటుంది ఆమె ఉద్దేశాలు. మేము దాన్ని ఓకే అనుకుంటే ఓకే, లేదు అనుకుంటే మేము ఆమె మీద లీగల్ యాక్షన్స్ తీసుకోవడానికి వెనకడుగు వేయం. దివ్యాంగులు కూడా ఏ ఫీల్డ్లో కూడా ఏ డిపార్ట్మెంట్లో కూడా ఎక్కడ ఉండరు, ప్రతి దాంట్లో కూడా ముందుంటారు. అలాంటి వాళ్ళని ఇట్లా రిజర్వేషన్లు అని చెప్పేసి ఇట్లా తీసేయాలని చెప్పేసి ఇట్లా చేయడానికి మీరు ఎట్లా ఖండిస్తారు? ఇప్పుడు అదే అండి, ఇప్పుడు రిజర్వేషన్లు అనేది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజర్వేషన్ అనేది పక్కన పెడతాం. ఒకవేళ రిజర్వేషన్ల గురించే మాట్లాడుకుంటే ఎంత రిజర్వేషన్లు ఉన్నాయండి? ఆ బ్యాక్గ్రౌండ్ చెక్ చేయకోకుండా ఇలా మాట్లాడుతాం. 3 to 5% పెరిగింది. ఆ 5%లో మేజర్ 5 కేటగిరీస్ ఉన్నాయండి. 21 కేటగిరీస్ డిజేబిలిటీస్ ఉంటే ఓన్లీ 5 కేటగిరీ డిజేబుల్ వాళ్ళే ఎలిజిబుల్గా ఉన్నారు. లోకోమోటర్, బ్లైండ్, డెఫ్ అండ్ డమ్, ఆటిజము, ఇలా దాంట్లో స్పెసిఫికేషన్స్ మళ్ళీ దాంట్లో లోకల్, రీజియన్, మార్క్ లిస్ట్, క్యాస్ట్ బేసిస్,
మెన్ ఇట్లా పోతే అప్పటికి ఎవరైనా పోటీ ఉంటే దాంట్లో డిజేబిలిటీ కోటాని ఉపయోగించుకుంటున్నారు. ఈచ్ కేటగిరీ 1% కదా రిజర్వేషన్ ఉండేది. ఏముందండి ఇంకా దానికి పెద్ద మాకేమైనా సపరేట్ ఎగ్జామినేషన్ ఉందా? మాకేమైనా పెద్ద కమిషన్ వేసి సెలెక్షన్ చేస్తున్నారా? ఎందుకు వీళ్ళకి ఇంత కుళ్ళు? ఈ మాత్రం అంటే మనకి 2011 జనాభా లెక్కల ప్రకారం 2.68 కోర్స్ అన్నారు. ఎంతమంది అప్లై చేయొచ్చండి? ఒక 5 lakhs 10 lakhs, అందులో ఒక 5 మెంబర్స్కే కదా వచ్చేది డిజేబుల్ వాళ్ళు. కోట్ల మంది లక్షల మంది అప్లై చేస్తున్నారు నాన్ డిజేబుల్ వాళ్ళు. మరి ఎందుకు వీళ్ళకి ఇంత వివక్షకరమైన మాటలు మాట్లాడుతున్నారు అనేది వాళ్ళే ఆలోచించుకోవాలి. ఎట్లాంటి న్యాయం కోరుకుంటున్నాను మేడం ప్రభుత్వం నుండి? కానీ అటు పైన ఉన్న కొంతమంది అధికారులు కూడా ఉంటారు, వాళ్ళ దగ్గర నుండి ఎట్లాంటి న్యాయం కావాలని అనుకుంటున్నావు? ఒకవేళ న్యాయం జరగకపోతే ఎట్లాంటి చర్యలు ఉండబోతుంది? చూడండి, మాకు ఇప్పటికే మాకు జాలి, చిన్న చూపు, సింపతీలు ఎక్కువ అండి. మేము వీల్ చైర్లో కూర్చుంటున్నాము, ఇలా కుంటుతూ నడుస్తున్నాము, ఏదో ఒక రకంగా మా డిజేబిలిటీని చూసే ఫస్ట్ డిసైడ్ అయిపోతారు వీళ్ళు పనికొస్తారు అలా. అట్లాంటి దాంట్లో నుంచి బయటకు వచ్చి మమ్మల్ని మేము నిరూపించుకోవడానికే చాలా సంవత్సరాలు పడుతుంది. ఇట్లాంటి వ్యాఖ్యలు చేసేసి అగైన్ మళ్ళీ మాకు వెనక్కి నెట్టి పోరాటాలు చేయాల్సిన ఒక దుస్థితిని కల్పించకూడదని నేను అందరినీ, ప్రతి ఒక్కరిని, మరే ఐఏఎస్ ఆఫీసర్ కూడా ఏదైనా ఒక మాట అనే ముందు ఆలోచించి మాట్లాడాలి. థ్యాంక్ యూ.